మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బాలయ్య అండ్ విలన్. మీ అసలైన పేరు బాలయ్యనేనా? నా పేరు బాలయ్య మేడం. ఫస్ట్ నుంచి ఉన్న పేరు అదే? ఈ ఇన్స్టా కంటే ముందు నన్ను నల్ల బాలు అంటుంటారు. నల్ల బాలు. నల్ల బాలు. నేనెవరికైనా నల్ల బాలు, నల్ల తాచు లెక్క. ఇన్‌స్టాగ్రామ్ లో చూస్తుంటారా మీ రీల్స్ కాకుండా పక్కన వాళ్ళే గానీ అవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటది? వాళ్ళకన్నా నేనే బెస్ట్ అనిపిస్తుందా? అట్లేమనిపింది మేడం. యాక్చువల్గా అంటే సతీ సావిత్రి సినిమాలో అడిగిందట, నేను కీర్తి శేషులు తను సినిమా చేసింది తన బయోపిక్. అప్పుడు అడిగినప్పుడు చూసా, ఒక కంట్లో నీళ్ళు రావాలమ్మాయి అంటే ఎడమ కన్నా కుడి కన్నా బాబాయ్ అనింది. నేను కానీ చేయగలను అలాగా. మీకు ఏ కంట్లో కావాలంటే ఆ కంట్లో నీళ్ళు తెప్పిగలను. ఇప్పుడు తెప్పిస్తారా లైవ్ లో? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తెప్పిస్తా. అదేదో కోతి విద్య కాదు, మంత్రాలు అవసరం లేదు. ఎడమ కంట కల కుడి కంట కల మేడం. రైట్. రెడీనా? రాబడట్లే. కింది పడాలంటే ఇంకా బిర్రు టైం పడుతుంది కదా, పర్లేదా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక హెయిర్ ఇవ్వండి చాలు. మంత్రాలు ఏమి వేస్తలేరు? లేదు మేడం, మీ ముందరే చేస్తాగా. తెంపాలా ఇప్పుడు? తెంపండి మేడం. తెగిపోయిందిలే. ఇప్పుడు కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? ముడి కనిపిస్తుందా? అవును. దీన్ని ఉప్పాలి. రాదు. ట్రై చేయండి. ఎక్కడుందో గమనించండి. పోనీ ఇక్కడ ఉంది, మిడిల్ లో ఉందా? అది నేను ఉప్పుతా మేడం. ఇప్పండి. ఉప్పుతా. మీరు సాధ్యమేనా? ప్రపంచంలో ఎవరి చేత అవుతుందా? అవ్వదు అనుకుంటా. చూడండి మేడం, 3G నుంచి 4Gకి వచ్చారు, 5Gకి వచ్చారు, నెక్స్ట్ 6G అట్లా రెడీగా ఉంది ఆల్రెడీ. కాదు, ఇప్పుడు మీరు అది ముడి తీస్తారా తీయరా? ఒకసారి తీయరా, దాని తర్వాత మాట్లాడదాం. అది కాదండి, మహానటిలో కంట్లోంచి నీళ్ళు తెచ్చారు కదా, అట్లానే ఉప్పెన మూవీ కూడా చేసి చూపిస్తారు ఏదైనా చిన్న స్పూఫ్. సముద్రం కావాలి కమ్మా. ఆ పడవ సీన్ వద్దు మాకు, దాని తర్వాత కావాలి. తర్వాత సీన్ ఏముంది? అసలు ఏముండదు ఇంకా. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బాలయ్య అండ్ విలన్. సో మీ అందరికి తెలుసు, చాలా మంది అయితే తెలుగు పర్సన్ కాదని అనుకుంటారు. సో మన ముందు ఉన్నారు బాలయ్య. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా మేడం. నమస్కారం. నమస్కారం మేడం. నిజంగా తెలుగు పర్సనేనా? తెలుగు తప్ప నాకు వేరే లాంగ్వేజ్ రాదు మేడం. ఇన్స్టాలో చూసుకుంటే మేడం కర్ణాటక అని, తమిళియన్ అని ఇలా చాలా మంది కామెంట్స్ కానీ ఆ వర్షన్ లోనే కనిపిస్తున్నారు. ఎందుకని ఎక్కువగా? అంటే కళాకారుడు అన్నాక ఇప్పుడు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి చాలా మంది అన్ని లాంగ్వేజ్ లో మూవీస్ తీస్తున్నారు కదా. ఎక్కడో ఒకతో నాకు ఆపర్చునిటీ రాకపోతుందా అని అన్ని కోవల్లో చేస్తున్నా మేడం. నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. దాంతోపాటు చదువుగాని రాదు. ఇప్పుడు మీరు చూస్తున్న రీల్స్ కంతే 1 టేక్ లో చేసేస్తా అంతే. వచ్చే మ్యూజిక్ కి డిఫరెంట్ గా కాన్సెప్ట్ అంచుకొని అలా చేస్తూ ఉంటా. అసలు చదువుకోలేదా మీరు? చదువుకోలేదు మేడం. చదువు రాంది ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అవన్నీ ఎవరు చెప్పారు, ఎవరు నేర్పించారు? అంటే యాక్చువల్ గా అంటే ఇక్కడ కృష్ణనగర్ లో 1.5 years దాకా ఉన్నా మేడం. నేను పీజీలో ఉన్న 100 రూపీస్కి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ చాలా తిరిగా. తర్వాత దిల్ రాజు గారిని కలవడం జరిగింది, బోయపాటి గారిని కలవడం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళనే టచ్ చేశా. రాజమౌళి గారి దగ్గరికి పోయే అవకాశం లేదు, అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటే నేను వెళ్తుంటేమో, కానీ ఇక్కడ దాకా ప్రతి ఒక్కరిని అప్రోచ్ అయ్యాను, కలిశాను. ఇక్కడ అవకాశాల కోసం కనపడిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నంబర్ తీసుకొని ఏదైనా అవకాశాలు చెప్పండి ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను. సరే, కానీ ఇంతకుముందు చెప్పులు అరిగిపోతున్నాయి, ఇప్పుడు కాళ్ళు అరిగిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. మనలో ఉన్నాడు బయటకు రావాలి, జనాలకి మనం అంటే తెలియాలి, తర్వాత మనకు ఆపర్చునిటీ వస్తాయి. అలాగే ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేయడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, సో మీరు చదువు రాదు అని చాలా మందికి తెలియదు అనుకుంటా. కామెంట్స్ పెట్టినా కూడా అది లైట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా పక్కన వాళ్ళతో చదివించుకొని విన్నారా కామెంట్స్? లైవ్ లోకి వచ్చినప్పుడు నాకు లండన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. లైవ్ పెడితే టైమింగ్తో పని లేదు. రాత్రి 1 గంటకి చెక్ చేసిన 150 నుంచి 200 మంది లైవ్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఎవరైనా లేడీస్ మాట్లాడితే ఆ టైంలో అయినా, అమ్మ ఈ టైంలో మీరు లైవ్లోకి రాకండి అన్న అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తులు, పక్కన వ్యక్తులు ఎలాగో అనుకుంటారమ్మా, ఇది తప్పు. మీరు మరీ ఇన్స్టాలో మీరు నాకు రిప్లై ఇస్తానమ్మా, నేను ఖచ్చితంగా మీది గుడ్డి గుర్తు అంటే ఏదో ప్రొఫైల్ అది చూసిన తర్వాత మళ్ళీ ఇంట్లో రిప్లై ఇచ్చి చెప్తాను.
ఆ టైంలో నాకు చాలా మంది లైవ్లోకి వస్తుంటే అంటున్నారు అనమాట, అన్న ఇలా పెడుతున్నారన్న గలీజ్ మాటలు అది ఇది అంటుంటారు. సరే అమ్మ, అందరూ మన కుటుంబ సభ్యులే, మనం ఎవరిని మనం కించపరిచినట్లు మాట్లాడకూడదు, వాళ్ళ పైచాచిక ఆనందం అంతే. నేను ప్రతి ఒక్కరికి మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఒకటే, మీ సొంత టాలెంట్తో ఏదైనా పైకి రండి తప్ప మాలా కష్టపడే వాళ్ళని ట్రోల్ చేసుకొని ఎన్నాళ్ళు ఇలా ట్రోల్ చేసినా ఒక మంచి మాటలతోనో లేదంటే కమలాసన మళ్ళీ వచ్చాడు అన్నట్టుగానో ఏదో మీకు నచ్చినట్లు పెట్టాను. కానీ బ్యాడ్ కామెంట్స్ ప్రతి ఒక్క సిస్టరు అక్క చెల్లెళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు. ఆ మాటలు మాట్లాడలేకున్నట్లున్నారు. అదే స్థానంలో మీ సిస్టరో మీ చెల్లో ఉంటే అవి చదవగలరా? చదవలేరు కదా. ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ బంద్ చేయండి. బ్యాడ్ చేసినప్పుడు పెట్టండి, నేను దానికి ఒప్పుకుంటా. కష్టపడుతున్నాను, ఆ టైంలో అయినా మీకోసం వీడియో చేస్తున్నాను కదా, దానికి తగ్గట్టుగా నాకేం అన్నం పెట్టాల్సిన పనిలే, ₹1 ఫోన్పే చేయాల్సిన పనిలే. నన్ను ఇన్స్టా ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసింది. నేను ఒక రీల్ పెడితే 4 కోట్ల మందికి చూస్తారు, కానీ 82 ఫాలోవర్సే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. దీని ద్వారా చెప్పేది ఏంటంటే మంచిని మంచిగానే చూడండి. మీ ట్రోల్స్ మీరు చూసుకున్నారైతే వేరే వాళ్ళు పంపిస్తారు మేడం, అన్న ఇలా మీరు ట్రోల్ చేశారన్నా చూశారంటారు, చూస్తాను నవ్వుతాను అంతే. ఎందుకంటే కామెంట్స్ ఓపెన్ చేసి చూసినా నాకు చదువు రాదు. పక్కన వ్యక్తిది, నేను ఐఫోన్ వాడతా, పక్కన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్న ఇడు ఏం కామెంట్ పెట్టాడంటే తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియనివాడు ఐఫోన్ వాడుతున్నా నీకు చదువు రాదా అంటారు. అలా ఎందుకు అనిపించుకోవాలా అని, ఒకవేళ నాకు చదువు వచ్చినా నేను వాళ్ళని ఏమి చేయలేను. ఎందుకు చేయలేనంటే పైచాచిక ఆనందం అంతే. బురదలో రాయేసి ఎలాగైతే చిట్లుతారో మనం వాళ్ళని ఒక మాట అంటే 100 మాటలు ఇంకా పెరుగుతా తప్ప దాని నుంచి ఏం కాదు. ఈ ట్రోలింగ్స్ కమెంట్స్ వల్ల ఎప్పుడైనా బాధపడ్డారా? అంటే పక్కన వాళ్ళ నోటితో చెప్పించుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు చెప్తూ ఉంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లోనైనా బాధ అనిపిస్తూ ఉంటది. అనిపించింది మేడం, కానీ బాధపడినా ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? సరే కామెంట్ పెట్టాడు, దీనికి డబుల్ చేయాలి. అలానే శ్మశానంలో దాదాపు 3 hours 4 hours కష్టపడ్డాం. అరుంధతిలోది సోను సూద్ గారిది 4 hours కష్టపడి చాలామంది ఇలాంటి వీడియోస్ కావాలని నాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు రోడ్డెంటి పోతున్నా కానీ చెప్పారు. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఎలాంటి సెలబ్రిటీ అయినా సినిమాలో క్యారెక్టర్ ప్రకారం నటిస్తారు అంతే. వాళ్ళ స్పష్టమైన పురుషులే, కానీ జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా న్యాయంగా అమ్మాయిలాగో లేకుంటే నైట్ వేసుకొని ఇది చేస్తారు. నన్ను చూస్తున్న ప్రతి ఒక్క ఇన్స్టా కుటుంబ సభ్యులకి నేను ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉన్న సాంగ్కి డిఫరెంట్ చేస్తున్నా అంతే. ఎక్స్ప్రెషన్స్ అలాగే డిఫరెంట్గా ఇస్తున్నా అంతే. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అనేది నిజంగానే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేది బాగా గుర్తించుకున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ చెయ్యాలి, ఈ ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఇట్లా సాంగ్ పెట్టుకోవాలి అని ఇవన్నీ ఎవరైనా నేర్పించారా? మామూలు చూస్తుంటా మేడం, ఒక తూరు చూయించుకున్నా వేరే వాళ్ళతో, ఇలా నొక్కితే ఇలా వచ్చేస్తుంది, దీనికి ఎడిటింగ్ అని అవసరం లేదు, వచ్చే సాంగ్కి ఫిల్టర్ గాని చేసుకోవచ్చని చూపించాడు మా ఫ్రెండ్. అలాగే ఒక 4-5 వీడియోలు చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది జామకాయల సాంగ్ ఫుల్ ట్రోల్ అయింది, ట్రెండింగ్లో ఉంది. అందరూ చేయడం డిఫరెంట్ కంటే నేను ఇంకా డిఫరెంట్ చేశా. ఎలా చేశానంటే, ఒక అమ్మాయి ఎలా అయితే చేస్తుందో ప్లాట్ఫామ్ మీద ఏంటి మామూలుగా డాన్సర్ వేస్తారు కదా, ఆ ఎక్స్ప్రెషన్తో చేశాను అనమాట. అది ఫుల్ వైరల్ అయిపోయింది. హైదరాబాద్ కూతురు వచ్చా శ్రీదేవికి వచ్చినప్పుడు గుర్తింపు, జామకాయలు అని గుర్తించే స్టేజ్కి వచ్చా. ఇదేదో బాగుంది, అందరిలా చేయకూడదు, డిఫరెంట్ చేయాలని అప్పటి నుంచి చాలా సాంగ్స్కి ఉన్న సాంగ్కి డిఫరెంట్ గా ఉంటుంది. నిజంగానే చూస్తూ ఉంటాము, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ విలన్ వర్షన్ లోనే కనిపిస్తారు ఎక్కువగా. ఎందుకు? బాగా ఇష్టమా? చాలా ఇష్టం మేడం. ఓకే, చాలా ఇష్టం. అంటే ఒకప్పుడు నేను రియల్గా అంటే గతాల్లో అనుకుంటే అలాగే చేసేదాన్ని. ఒకప్పుడు మీరు జైలుకి వెళ్ళారు, ఒకరిని మర్డర్ చేశారు అని కూడా అంటున్నారు, మరి అది నిజమేనా? జైలుకి అయితే వెళ్ళాను కానీ మర్డర్ చేయలేదు మేడం, అటెంప్ట్ టు మర్డర్ కేసు. కాకపోతే అప్పుడు నేను మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి బానిసలైపోయి తాగడానికి వ్యసనానికి అలవాటు పడి విలువలు చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఆ తప్పులు నేను చేశాను ఒకప్పుడు, ఎవరు చేయకూడదనే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే, చేశా అంటే తాగిన కైపులో ఒకరు పిలిస్తే వెళ్ళి, అవును ఇప్పుడు దాంట్లో మంచి ఏదో చెడేదో తెలియదు, మంచోళ్ళు దగ్గరున్నా చెడోళ్ళు అయిపోతారు, చెడోళ్ళ దగ్గరున్నా మంచోళ్ళు అయిపోతారు. అలా పచ్చికట్టు ఒట్టికట్టు అన్నీ కాలిపోతాయి అన్నట్టుగా నాకున్నది కొద్దిగా అది మైనస్ అయిపోయి వెళ్ళొచ్చాను. ఓకే.
అంటే మొత్తానికి తనని చంపడానికి వెళ్ళారా? లేదు మేడం, యాక్చువల్గా అంటే చాలా హెయిర్ పెంచేసుకున్నప్పుడు నా భార్యకి పెళ్ళైన 10 yearsకి 8 yearsకి 12 yearsకి నా భార్య ప్రెగ్నెంట్. ఆ సాములు ఈ సాములు చెప్తారు కదా, అలాగే వదిలేసా. తాగిన కేపులో మందే తప్పు 100%. మనం కరెక్ట్ ఉంటే అవతల వ్యక్తులు మన దగ్గరికి ఎందుకు వస్తారు? తాగిన కేపులో తెలీదు, ఆమె చేయి చేసుకున్నాడు. చేయి చేసుకున్న తర్వాత నాకు ఇంకా మామూలుగానే వాయిస్ ఎక్కువ ఉంటుంది, రచ్చరచ్చ చేసేసా. బయారంతా రచ్చరచ్చ చేసేసి ఆ రోజు బంద్ అయిపోయింది మొత్తం. ఇంటికాడికి వెళ్ళాము, ఒక 4-5 రోజులు పరారు. నేను మా ఎనిమిది అయ్యి 5-6 మంది ఉన్నాం దీంట్లో. వచ్చిన తర్వాత డిపార్ట్మెంటు చాలామంది నాకు శిక్షావల్ సార్ అని ఉన్నాడు, ఆయన ఇప్పుడు జమీందారుగా చేస్తున్నాడు అనంతపూర్లో డ్యూటీ. ఆయన వెహికల్కి నేను డ్రైవర్కి వెళ్ళేవాడిని. అంటే పోలీసు వాళ్ళతోనే తన్నులు తిని పోలీసు వాళ్ళకే నన్ను ప్రొటెక్షన్గా డ్రైవర్గా తీసుకుని వెళ్ళిన రోజులుగానే ఉన్నాయి. అంటే డిపార్ట్మెంట్ ఏది చెప్పినా మన మంచికే. చాలామంది బైక్లో వెళ్తుంటే పోలీసు వాళ్ళు తప్పించుకోబోదాం అనుకుంటారు. కింద పడితే కాలు ఇరిపోయిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు చెప్పేది అలాంటి పనులే కదా, ఇంకో మనిషిని ఎక్కించుకోమని చెప్పరు వాళ్ళేమి. అలా నాకు శిక్షావల్ సార్ కానీ నైట్ పూట డ్రైవింగ్గా తీసుకెళ్ళాడు. గతాలు అనుకుంటే చేసింది వాస్తవమే. ఇప్పుడు ప్రపంచానికి పరిచయం కావడానికి రాజుల కాలంలో లేము మనము. రెడ్లి పరిపాలన లేకుంటే రాజుల పరిపాలన, లక్షల కోట్ల ఆస్తి లేదు. మనకున్న ఫేమ్లో ప్రపంచానికి పరిచయం కావాలంటే సోషల్ మీడియా. ఓకే, రీసెంట్గా టీవీ షోస్ కూడా చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ 6 episodes చేశాం మేడం. రాజు మాస్టర్ అని షాద్నగర్ మాస్టరు ఏదైనా ఉంటే పిలుస్తాడు. ₹1 సింగిల్గా రూపాయి ఆశించుకునే వ్యక్తి ఎవరనంటే రాజు మాస్టర్. ఓకే, నన్ను శ్రీదేవిలోన సూపర్ జోడీలోన 4-5 episodeలో శ్రీదేవిలో వచ్చాను. అలాగే సూపర్ జోడీలో కానీ ఒక ఎపిసోడ్లో వచ్చాను. ఆ క్రియేట్ అంతా రాజు మాస్టర్దే. సినిమాల్లో అవకాశాలు వచ్చినా నేను ఆల్రెడీ 4 films చేశాను. ఒక రిలీజ్ అయింది చోరు నోట్ అని, మా లోకల్గా ఆడించుకున్నాము, చాలా సక్సెస్. కల్కి సినిమా అప్పుడు మా సినిమా దాదాపు 20 days ఆడింది. డైరెక్టర్ కదీర్ గారు చాలా కష్టపడి చేశాడు. మొత్తం అతి తక్కువ బడ్జెట్లో సినిమా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం? మేము 2 hours తీసాం సినిమా. మీరు అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎంత అనుకుంటుంటారు? ఆ సినిమాకి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు? 1 lakh అనుకుంటా. గెస్ట్ చేశారు, కరెక్టే మేడం. అంటే మీరు ఈజీగా చెప్పేస్తున్నారు కాబట్టి 1 lakh చెప్పేచ్చు, అంతే ఏంటదా? అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేయడము, భోజనం చేయడము అన్ని డైరెక్టర్ కదీర్ గారు చూసుకున్నారు. బాగా ఘన విజయం సాధించింది. గుంటకల్లో ఒకప్పుడు మా అనంతపురం జిల్లా గుంటకల్లో ప్రతి ఒక్క పిక్చర్ కంపెనీ ఉండేది, కనుమరుగైపోయింది. ఇప్పుడు తిరుపతికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ప్రతి ఒక్క సినిమా మగధీర ఇది మురుగరాజ్ సినిమాకి SLV ట్యాగీస్ ఉండేది. ఎక్కడే కానీ కనిపించినట్లు మొత్తం పూలేసి డెకరేషన్ చేసేసాం. అంటే మా గుంటకల్లో కత్తులలో అంటే మామూలు బిందులు తయారు చేస్తారు, వాళ్ళు బిందులు దండ వేస్తారు కటౌట్కి. తర్వాత బొంబాయి మిఠాయి తెలుసా? బొంబాయి మిఠాయి దండేస్తారు. మేము పొట్టెలు నరికే వాళ్ళము, పూలదండలు తీసేవాళ్ళము, ఫుల్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం సినిమాలు అంటే. ఇప్పుడు సినిమాకి ఎవరు పెద్ద పెద్ద సెలబ్రిటీ సినిమాలు తప్ప వేరే సినిమాలు ఆడట్లే. ఎందుకంటే OTT ప్లాట్ఫామ్లు వచ్చాయి, దాంట్లో పైరసీ చాలా వచ్చింది. కళాకారులకి ఇది ఒక మైనస్ అంతే. ఓకే, మొత్తానికి జైలుకి వెళ్ళారుగా, జైల్లో ఎన్ని అంటే మంత్స్ ఉన్నారా, ఎన్ని డేస్ ఉన్నారు? జైలు వరకు పోలేదు మేడం, స్టేషన్లోనే సాల్వ్ చేసుకున్నాను. పిట్టి కేసు కట్టారు, మర్డర్ కేసు నుంచి పిట్టి కేసు కట్టారు. అక్కడి నుంచి బయటకు వచ్చాను. భాషా సార్ అని జమీందారు, ఆయన నా టార్చర్ తట్టుకోలేక ఫోన్ మొదలు కొట్టుకున్నాడు. ఎందుకంత టార్చర్ ఏం పెట్టారు? నువ్వు బయట నీ ఖర్చు చూస్తానన్న స్టేషన్లోనే. అతన్ని మా ఊరే గుంటకలే. ఇప్పుడు నన్ను కొడుతున్నావు కదా, నువ్వు ఇంటికి పోవా, అప్పుడు నీ ఖర్చు ఉన్నా అని ఎదురుగా అనేసా. టార్చర్ తట్టుకోలేక ఇప్పుడు ఎంత చూసినా అది హీనంగా ఉన్నప్పుడు హీనంగా ఉంటాం. ఏం చేస్తావు, ఇంతకు మించి ఏం చేయలేవు, చంపుతావా, చంపలేవు. నేను బయటకు వచ్చిన తర్వాత చూపిస్తా అన్నాను. కానీ 2 days 3 days కొట్టినా తల్లిదండ్రులు చెప్పినట్లు చెప్పాడు. తల్లిదండ్రులు కానీ చెప్పలేరు అలాంటి మాటలు. భుజమించి వేసుకొని తిక్కోడా అది ఇది అని బాగా చెప్పాడు. అంటే డిపార్ట్మెంట్ ఈ పొద్దు సమాజం ఇలా ఉందంటే ఐ స్టాప్ టు డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ లేకుంటే డైలీ 10 మంటలు జరుగుతాయి. అక్కడ దాకా వెళ్తే నేను చదువుకోలేదని ప్రతి ఒక్కరు లైవ్లో చెప్తూ ఉంటా, ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా. నాకు బాధ వేసే విషయం ఏంటంటే చదువు రానోడు మూర్ఖుడే, చదువు వచ్చిన వాళ్ళు కానీ మూర్ఖులు అవుతున్నారు. ఎలా అవుతున్నారంటే August 15 నా పొద్దు మనకు 78 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఇంకా రాలే. భ్రమలో బతుకుతున్నాం అంతే, స్వతంత్రం వచ్చిందని భ్రమలో బతుకుతున్నాం. ఒక సిస్టరు ఒక లేడీ రూల్స్ పెట్టారు, ఏమన్నా రాజ్యాంగంలో రాశారా 10 దాటిన తర్వాత బయటకు వెళ్ళకూడదని. మామూలుగా వ్యక్తులు ఏదో మూర్ఖులు చేశారు, అడవిలో తిరిగి చెంచలు చేశారు, వాళ్ళకి నాగరికత తెలియదు,
అలాంటి వాళ్ళు చేశారన్న జస్ట్ లైట్ తీసుకుందాం. ఒక డాక్టర్సే కదా వాళ్ళు, వాళ్ళ సిస్టరు వాళ్ళ అమ్మ ఉంటారు కదా, జస్ట్ 5 seconds కోసము 10 minutes కోసము నీ తల్లి గుర్తురాలేదా, నీ చెల్లి గుర్తురాలేదా, ఆ రకంగా హింసించారే. నన్ను అడిగితే చదువుకునే కంటే నేనే బెస్ట్. ఎందుకంటే రాత్రి 1 గంటకి నాకు లైవ్లో వచ్చిన అమ్మ తల్లి చెల్లి అని మాట్లాడిస్తా. నా సంస్కారము చదువుకున్నా కానీ లేదు వాళ్ళకి. నాకు ఇది చాలా బాధ చేసింది. దీన్ని ఏమని చెప్దామన్నా ట్రోల్ చేస్తారు. నేనేమంటున్నా అంటే వాళ్ళకి పైచాచిక ఆనందం అలాగే బతుకుతారు కొంతమంది. ఇప్పటికీ మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. బాధ అవుతుంది మేడం. నేనేమంటున్నా అంటే 10 మందిలో అనుకోని హక్కు ఉండదా, ఒక చెల్లి ఉండదా? సపోజ్ పక్కన పెడదాం, వాళ్ళ అమ్మకైనా అదే ఉంటుంది కదా. ఏం చేయలేం మేడం.